నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు ప్రయోజనకరంగా మార్కెట్ యార్డులను తీర్చిదిద్దుతాం. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత. తెనాలి డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన బి జనార్దన్ రావు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులను రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత అన్నారు. శుక్రవారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డును కమిషనర్ విజయ సునీత పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ మార్కెట్ యార్డు విస్తీర్ణాన్ని తెలుసుకున్నారు. యార్డుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు స్థానికంగా ఉన్న నిమ్మకాయ కమిషనర్ వ్యాపారస్తులు, రైతులు, యార్డులో పనిచేసే కార్మికులు అవసరమైన పలు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ప్రధానంగా సైడ్ కాలువలు, రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల ఏర్పాటు, మంచినీటి సరఫరా, లైటింగ్ వంటి అంశాలను యార్డులోని కార్మికులు, వ్యవసాయదారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. యార్డు వాస్తవ పరిస్థితులను పరిశీలించిన కమిషనర్ విజయ సునీత అవసరమైన మౌలిక సదుపాయాలకు తగు ప్రాధాన్యం కల్పిస్తామని, దశల వారీగా మార్కెట్ యార్డును రైతుకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామన్నారు. నిమ్మకాయల మార్కెట్ యార్డును కమిషనర్ విజయ సునీత పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వ్యాపారాలను రైతులకు లాభసాటిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకున్నారు. కమిషనర్ విజయ సునీత వెంట విజయవాడ జేడీ కాకుమాన్ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు కార్యదర్శి రామసుబ్బారావు, నిమ్మకాయల కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు, రైతులు ఉన్నారు. సార్ కొంచెం వెనక నుంచి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మాకు కావాల్సింది చేసుకుంటారు. మేము కూడా అట్లాగే గవర్నమెంట్ అనుకూలంగా లోయెస్ట్ ప్రైస్ ఎంత మరి? లోయెస్ట్ 20 రూపాయలు అయితే ఒక నష్టం. ఇంకా రేట్ ఏది వచ్చినా కూడా పర్వాలేదు. మోడరేట్ రేట్ 25 నుంచి 30 మధ్య ఉంది. యావరేజ్ 30-35. ఈ సీజన్ ఎలా ఉంది? ఈ సంవత్సరం బాగానే ఉంది. అన్ సీజన్లోకి వచ్చేసరికి 10 రూపాయలు తగ్గించుకోవాలి. 10 రూపాయల కన్నా లోపల వస్తే రైతుకి చలి స్టార్ట్ అవ్వగానే రైతు కాదు. వీలైనంత వరకు 10 రూపాయల కన్నా తక్కువ రాకుండా చూస్తామని ప్రయత్నం చేస్తాం. అందువల్ల అక్కడ దాకా రాలేకపోతున్నాం. ఇప్పుడు లైటింగ్ పెట్టమంటారు. వాటర్ రోడ్డేస్తారు కాబట్టి లైటింగ్ కూడా అదే ఆశయిస్తారు. కొన్ని 4 పంపులు వాటర్ 10 పైప్ లైన్ వేసిస్తే వాటర్ పైప్ లైన్ వచ్చి 2 అవుట్లెట్స్ అంతకుముందు వేసారు కానీ సగం ఆగిపోయి ఆపేశారు. పని చేశారు. డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాలి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ను కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిమ్మకాయలకు సంబంధించినటువంటి ఇప్పుడు సీజన్ నడుస్తున్నందు వల్ల మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వారికి సమంజసంగానే ధర ఉంది అని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ యార్డుకు సంబంధించిన సమస్యలు కూడా మరి హమాలీలు, సిబ్బంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీదుగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ మరి రైతు పరంగా వారికి ప్రయోజనాలు అందే విధంగా, రైతులకు ధర పరంగా లాభదాయకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఇప్పటికే అనేక కొత్త పథకాల ద్వారా వీరందరికీ కూడా మరి ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నో పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. కూడా వాటిని యాక్టివేట్ చేయించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే విధంగా చూసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మరి తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ
విజిట్ సందర్భంగా ఇక్కడ మరి రోడ్ అనేది సరిగా లేదు, ఒక సైడ్ మాత్రమే ఉండడం కారణంగా మరి లారీలు మరి ఎంట్రీ ఎగ్జిట్కి ఇబ్బందికరంగా ఉంది అని మరి ట్రేడర్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే ఎస్టిమేషన్స్ కూడా తెప్పించుకోవడం, వాటి మీద వెంటనే యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద మరి మార్కెట్ సెస్ ఎంతవరకు వసూలు చేస్తున్నారు అనేది కూడా పరిశీలించడం జరిగింది. అగ్రికల్చర్ మార్కెట్ యాక్ట్ సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికే నా దృష్టికి వచ్చాయి. వీటన్నిటి మీద ఒక వర్క్షాప్ లాంటిది కూడా నిర్వహించి ఆల్ సెక్రటరీస్తో వారి ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి సిబ్బంది పరంగా వాటన్నింటినీ కూడా ప్రక్షాళన మొదలు పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి మార్కెట్ యార్డ్ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మా వంతు ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. సో ఈ యార్డుకి సంబంధించి ఒకటి ముఖ్యంగా రోడ్ వర్షాకాలం కారణంగా లారీలు లోపలికి వచ్చినప్పుడు దాదాపు చాలా వరకు లారీలు ఇరుక్కుపోవడం జరుగుతోంది. వాటిని బయటకు తీయడం కూడా సమస్యగా పరిణించడం అని చెప్తున్నారు. అదేవిధంగా సీసీ రోడ్ కూడా ఒకవైపే ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. రెండోది వాటర్ సమస్య కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువ ఉండడం కారణంగా హ్యాండ్లింగ్ ఇష్యూస్ వస్తున్నాయని కూడా తెలియజేయడం జరిగింది. తెనాలి డీఎస్పీగా జనార్దన్ రావు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు శాలువా పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా ప్రజలు సిబ్బంది సహకారంతో పనిచేస్తామని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఈరోజు నేను తెనాలి డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు మా మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో ఈ పదవి ఇచ్చారు. దీన్ని మేము బాధ్యతగా చేసి తెనాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా స్టేషన్లకు వచ్చి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకొని అవి తీరే విధంగా మేము పాలన చేస్తాము. ప్రజలు, మీడియా అందరూ కూడా సహకరించి ఏమన్నా గ్రీవియన్స్ ఉన్నా మాకు వచ్చి చెప్తే మేము దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తామని మీడియా పూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. పట్టణంలో ఈ మధ్య గంజాయి విపరీతంగా ఉందని వచ్చింది. దాన్ని మేము అరికడతాము, ఉక్కుపాదం మోపుతాము. గతంలో కూడా మేము చేసాము. ఇప్పుడు కూడా ఆ గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ మేము హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు, కఠినమైన సెక్షన్తో కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మహిళలను వేధించినా, మందు తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేసినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా తెనాలి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్త్రీల వేధింపుల మీద కానీ, గంజాయి మీద కానీ, ప్యాకాట్ల మీద కానీ కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపతరాయుడు ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక ఉన్న వాసుదేవ రోడ్డు నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడప సంపతరాయుడు మాట్లాడుతూ, అమ్మ మీద ప్రేమ లేని వారు ఉండరని, అమ్మ పేరిట అందరం మొక్కలు పెట్టడం వలన మంచి వాతావరణం ఏర్పడి అందరికీ మంచి ఆరోగ్యం ఏర్పడుతుందని, ఆ మొక్కలను చూసినప్పుడల్లా అమ్మను చూసిన భావన కలుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు టి రఘు, రాష్ట్ర నాయకులు గాజుల వెంకయ్య నాయుడు, తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, పట్టణ ఉపాధ్యక్షులు తుమ్మ సాయి, టి వెంకటేశ్వరరావు, సికా రవీంద్ర, కె శ్రీనివాస్, కుశలరాజ్ జైన్, డి వీరయ్య, జనసేన నాయకులు పసుపులేటి గోవర్ధన్, తెనాలి మండల బీజేపీ అధ్యక్షులు నందకిషోర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలకి ప్రతిబింబంగా ప్రతి తల్లిని గుర్తిస్తూ, తల్లిని స్మరిస్తూ, తల్లిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి పేరిట ఒక మొక్కని నాటడమే కాకుండా నాటిన మొక్కని బాధ్యతగా పెంచాల్సిన బాధ్యత కూడా ఆ మొక్కలు నాటిన వారి మీద పెట్టి, అలా దేశం మొత్తం కూడా ఇలా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈ వర్షాకాలంలో చేయాలని సంకల్పించారు. దానిలో భాగంగా ఇలా తెనాలి పట్టణంలో కూడా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ వాసుదేవన్ రోడ్లో కూడా మొక్కలు నాటుతున్నాము. ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుద్ది వర్షాకాలం అంతా కూడా.
దీనికి ఒక కాలపరిమితి ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కను నాటడమే కాకుండా ఆ నాటిన మొక్కని సంరక్షించటం, అంటే తల్లి మనల్ని ఎలా అయితే సంరక్షిస్తూ మనల్ని పెద్దవాళ్ళు చేసిందో అదేవిధంగా ఆ తల్లికి మనం ఒక మొక్కని ఇచ్చినట్టుగా భావిస్తూ అందరం కూడా ఇలా మొక్కలు నాటాలని ప్రథమ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, దీనివల్ల పర్యావరణానికి వాతావరణానికి కూడా మంచి జరుగుద్ది కాబట్టి ఆరోగ్యవంతమైన జీవనాలు వస్తాయి కాబట్టి అందరం కూడా మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ అమ్మ కోసమని భూమాత పరిరక్షణ కోసం చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా నిన్న జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టులో తీర్పునిచ్చారో ఎస్సీ వర్గీకరణని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణని మద్దతు ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు స్వయంగా పబ్లిక్ మీటింగ్లోనే ఈ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికారు. ఈ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభినందిస్తూ తొందరగా ఈ వర్గీకరణని అమలుపరచాలని భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే భాగంలో ఈ జడ్జిమెంట్ కూడా ఉంది కాబట్టి చివరి పేదకి న్యాయం జరగాలనే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జడ్జిమెంట్తో తీరుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.